సో యాజ్ అ ట్రాన్స్ ఉమెన్గా మీరు సొసైటీలో మీరు పడే అంటే స్ట్రగుల్ ఎలా ఉంటుంది సొసైటీ పరంగా? చాలా స్ట్రగుల్స్ ఉంటాయండి. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఎవ్రీబడి ఈక్వల్. కుల, మత, వర్ణ, వర్గ, లింగ భేదం లేకుండా అందరికీ సమానత్వం కల్పించింది. బట్ బీయింగ్ ఏ ట్రాన్స్, వేర్ ఎవర్ ఐ గో ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై రైట్స్. నా రైట్స్ కోసం, నా జాబ్ కోసం, నా చదువు కోసం ప్రతి చోట నేను పోరాడి తెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే ఈజీగా ఏది రావట్లే. ఇప్పుడు సొసైటీలో చాలామంది అడుగుతున్నారండి, మీరు ఎందుకు ఇది చేస్తారు, మీరు ఎందుకు అది చేస్తారు, మీరు ఎందుకు కష్టపడి జాబ్ చేయరు, పని చేయరు. అడిగిన వాళ్ళని మీరు జాబ్ ఇవ్వమంటే దే ఆర్ నాట్ రెడీ టు గివ్ ఎ జాబ్స్. జాబ్ చెయ్యరు అని అడిగిన ప్రశ్నించిన వాళ్ళందరికీ సమాధానంగా మన తెలంగాణ గవర్నమెంట్ మొన్న ట్రాఫిక్ వాలంటీర్స్కి ఇస్తే జాబ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. చాలా బాగా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు యూ కెన్ సీ మెనీ సెక్టార్స్లో లాయర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, పోలీసులు ఉన్నారు, సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఆర్టిస్ట్ ఉన్నాను, మెనీ మెనీ ఆర్ అచీవింగ్ దేర్ డ్రీమ్స్. కానీ ఇవి అంత ఈజీగా రావు. దీని పక్కన పెద్ద స్ట్రగులే ఉంటుంది. ఇప్పుడు నేను మాస్టర్స్ చేస్తాను, ఎంఏ ఎకనామిక్స్ నాది. తర్వాత నేను జాబ్ కోసం వెళ్తే మెనీ కంపెనీస్ రిజెక్ట్ చేస్తారు. కొంతమంది నువ్వేం జాబ్ చేస్తావులే, నువ్వు ట్రాన్స్ కదా, నా పక్కలోకి వచ్చే నెంబర్ ఇచ్చా అన్న మనుషులు కూడా ఉన్నారు. అంటే సొసైటీలో ఒక దృష్టికోణం మారాలి. అంటే అంటే బై గాడ్ గ్రేస్ ఇందాక చెప్పినట్టుగా ఐ లుక్ లైక్ ఎ గర్ల్. చాలా మందికి చూడగానే నన్ను ట్రాన్స్ అని రికగ్నైజ్ చేయరు. సమ్ టైమ్స్ నేను చెప్పుకోవాల్సి వస్తుంది. అలా నేను కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశాను. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అప్పటి వరకు అమ్మాయి అనుకునేసి చాలా రెస్పెక్టబుల్గా చాలా బాగా మాట్లాడాడు. వెన్ ఎవర్ ఐ ఓపెన్ అప్ బికాస్ ఐఎమ్ ఏ ట్రాన్స్ ఉమెన్, మై ఇంటర్ స్టడీ వాస్ కంప్లీటెడ్ ఎస్ ఏ మెయిల్ నేమ్ అని చెప్పగానే హీ లుక్స్ చేంజ్డ్ కంప్లీట్లీ. పైన కిందకి ఒక ఆశగా కోరికగా చూసా. అంటే సమ్ పీపుల్ నాట్ అంటే మగవాళ్ళందరినీ నేను అన్ను, వెరీ గుడ్ హార్టెడ్ పీపుల్. నన్ను ట్రాన్స్ అయినప్పటికి కూడా హర్షిని యువర్ డూయింగ్ గ్రేట్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేసిన మహానుభావులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటా, థ్యాంక్ఫుల్గా ఉంటా. మగవాళ్ళు అందరిలో కూడా ఎవ్రీ జెండర్ అండి, దెర్ ఇస్ గుడ్ పీపుల్, దెర్ ఇస్ బ్యాడ్ పీపుల్. అబ్బాయిల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు, అమ్మాయిల్లో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. నన్ను అన్న వాళ్ళు ఉన్నారు. వాడు లుక్ సడన్గా మారిపోయి ఇది కోరికగా, అంటే అప్పటి వరకు రెస్పెక్ట్తో చూసిన వాడు వెంటనే మారు. దే మేడ్ ఫర్ సెక్స్ వర్క్, దే మేడ్ ఫర్ బెగ్గింగ్ అనే ఎగ్జాక్ట్లీ ఆ లుక్తో చూశాడు. అంటే మనకు అర్థమైపోతుంది. అవును. ఇప్పుడు ఆ సొసైటీ నుండి చూసే దృష్టికోణం మారాలండి. ఇప్పుడు 6 నెలల పాపని మొన్న రీసెంట్గా కూడా చూడండి, 3 నెలల పాపని రేప్ చేశాడు. ఇప్పుడు మగవాళ్ళందరినీ కూడా వీడు రేపిస్ట్ లాగా అని మనం ఇలా చూస్తే ఎంత దారుణంగా ఉంటుంది. అట్లా ఉంటుంది కదా. అలా ఆ దృష్టికోణం మారాలండి. జాబ్ కోసం వెళ్ళు, ఆపర్చునిటీస్ కోసం వెళ్ళు, ఎవ్రీవేర్ వీఆర్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా హైదరాబాద్లో 2 డాక్టర్స్ అయ్యారు. ఆ డాక్టర్స్ అవ్వడానికి కూడా కోర్టుకి వెళ్ళి, సుప్రీం కోర్టుకి వెళ్ళి మా హక్కు ఉంది, నేను ఇది రాస్తాను, నాకు సీటు కావాలని పోరాడి తెచ్చుకున్నారు. డాక్టర్ ప్రితికా యాష్ని అని ఒక అమ్మాయి తమిళనాడులో పోలీస్ అయింది. ఆమె కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళి నేను రాశాను, నాకు జాబ్ కావాలి, నేను ఎంట్రన్స్ రాశాను, కాంపిటీషన్, సుప్రీం కోర్టుకి వెళ్ళే జాబ్ తెచ్చుకుంది. కానీ ఎక్కడ పోరాటం చేయకుండా ఈజీగా చేతిలో పెట్టి జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు. అంటే ఎవ్రీవేర్ వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్స్. అంటే మాకు హక్కు ఉంది, వీఆర్ సిటిజన్, ఇండియన్ సిటిజన్స్ కదా మనందరం. ఎవ్రీబడి డిజర్వ్ టు లివ్ దేర్ లైఫ్ విత్ రెస్పెక్ట్. గౌరవంగా బ్రతికే హక్కు ప్రతి మనిషికి ఉంటుంది. బికాస్ స్కూల్స్లో డిస్క్రిమినేషన్, వెన్ ఎవర్ ఐఎమ్ 7th క్లాస్లో ఉన్న 12 అరే చెక్క, గుడ్ మా ఇలాంటి మాటలు వినలేక స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు చాలామంది ట్రాన్స్ కమ్యూనిటీ. బికాస్ ఐ గాట్ మై మదర్ సపోర్ట్ కాబట్టి, నాకు అమ్మ నాన్న సపోర్ట్ ఉంది కాబట్టి నేను మాస్టర్స్ వరకు చదువుకోగలిగాను. మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళు ఆ డిస్క్రిమినేషన్స్ వల్ల స్కూల్ డ్రాప్ అవుట్స్ అవుతారు. జాబ్ల కోసం వెళ్తే నేను ఐ హ్యావ్ ఫేస్డ్ మెనీ సెక్టార్స్లో డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. అయినా కూడా నేను ఓటమిని అంగీకరించకుండా ఫైట్ చేశాను కాబట్టి ఒక రెస్పెక్టబుల్గా నిలబడగలిగాను. అందరికీ ఆ ధైర్యం ఉండదు, ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, చదువు లేకపోవడం వల్ల స్టాండింగ్ క్యాపబిలిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి మోస్ట్ కమ్యూనిటీలో. అలా వాళ్ళు ఇంకా కమ్యూనిటీ బేస్డ్ వృత్తులు చేసుకుంటూ బ్రతకాల్సి వస్తుంది. ఎవరైతే చదువుకొని ఫ్యామిలీ సపోర్ట్ ఉండి, కమ్యూనిటీ సపోర్ట్ ఉండి జాబ్ చేయాలనుకుంటూ ముందుకు వస్తున్నారో ఎవ్రీబడి దే షుడ్ ఫైట్ ఫర్ దెమ్ సెల్ఫ్. మన కోసం మనం ఫైట్ చేసుకోక తప్పదు. కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది, కొంతమంది సొసైటీ నుండి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అక్కడ దాకా ఎందుకండి, మాకు ఆపర్చునిటీ ఇవ్వకపోతే పోయారు, మావి కూడా లాగేసుకున్నారు. ఐల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్. రీసెంట్లీ నేను ఒక మూవీ ఆడిషన్స్కి వెళ్ళాను. ఇట్స్ ఏ ఫీమేల్ క్యారెక్టర్, లైక్
వెళ్తే అమ్మ నువ్వు ట్రాన్స్ కదా, యూ కాంట్, వీఆర్ నాట్ రెడీ టు గివ్ ఏ దిస్ క్యారెక్టర్ అన్న. ఓకే, ఐ ఫీల్ బ్యాడ్, ఐ కేమ్ బ్యాక్. రీసెంట్లీ ఒక బిగ్ మూవీలో ట్రాన్స్ క్యారెక్టర్, ఆ ట్రాన్స్ క్యారెక్టర్కి నేను ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్ ఓకే అయింది, మొత్తం ఓకే అయింది, షీ హ్యాస్ ఎక్స్పీరియన్స్ కొన్ని మూవీస్లో చేస్తుంది, ఓకే ఓకే అన్నారు. ఫైనల్లీ ఎవరు వచ్చారంట, షీ లుక్ లైక్ ఏ గర్ల్, షీ లుక్ లైక్ ఫెమినైన్గా ఉంది, ఈ అమ్మాయి ఈ క్యారెక్టర్కి సూట్ కాదంట. అంటే వాట్ షుడ్ ఐ డూ? అంటే ట్రాన్స్ ఎలా ఉండాలో కూడా మీరు, అంటే మస్క్లైన్గా ఉండాలి, గడ్డం మీసాలతో ఉండాలి అంటే. మెనీ మెన్స్ ఆర్ డూయింగ్ ట్రాన్స్ క్యారెక్టర్స్. ఎంతమంది హీరోలు, పెద్ద పెద్ద హీరోలు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్లు చేయట్లేదండి? ఎంతమంది అమ్మాయిలు చేయట్లేదు? చాలా మంది అమ్మాయిలు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయొచ్చు, అబ్బాయిలు ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేయొచ్చు. వై నాట్? మేము ట్రాన్స్జెండర్ క్యారెక్టర్కి పనికిరాము, ఫీమేల్ క్యారెక్టర్కి పనికి, కూర్చొని చెక్కపదం చేయాలి, మళ్ళీ మా మీద చురకలేస్తారు మీరు ఎందుకు ఇది చేస్తున్నారు అని. వాట్ ఈస్ దిస్ కదా? దీనికి ఆన్సర్ చెప్పగలరు ఎవరన్నా? ఎందుకలా అంటే ఐ ఫీల్ దట్ టైమ్, ఐ లుక్ లైక్ ఏ గర్ల్, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఫెమినైన్గా ఉన్నాను. దెన్ ఐ ఫీల్ హ్యాపీ బికాస్ ఐ ఫీల్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ ఏ గర్ల్, ఫెమినైన్గా ఉన్నానని ఐ టేక్ ఇట్ లైక్ ఏ కాంప్లిమెంట్. దెన్ గివ్ మీ ఏ ఫీమేల్ క్యారెక్టర్, ఐ డూ హ్యాపీలీ. అది కూడా ఇవ్వట్లా. బట్ వెరీ ఫ్యూ పీపుల్ అండి, దే ఆర్ వెరీ జెన్యున్ పీపుల్. నేను ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాను, ఫీమేల్ క్యారెక్టర్. హర్షినికి వెళ్ళినప్పుడు ఐ సెడ్ హిమ్, అతను నా ఇంటర్వ్యూస్ చూసాడు డైరెక్టర్, హర్షిని ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ హర్షిని, దిస్ క్యారెక్టర్ యూ ఆర్ గోయింగ్ టు డూ అన్నాడు. నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ దోస్ డైరెక్టర్స్ హూ ఆర్ గివింగ్ ఆపర్చునిటీస్. లైక్ మా ఆపర్చునిటీస్ లాగేసుకున్నప్పుడు మేము ఏమనట్లేదు, మరి మాకెందుకు ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు అనేది క్వశ్చన్ నేను ఎప్పుడు అన్ని చోట్ల వేస్తూ ఉంటాను. ఐ డోంట్ బ్లేమ్ టాలీవుడ్లో ట్రాన్స్ కమ్యూనిటీకి ఆపర్చునిటీస్ చాలా తక్కువగా ఉన్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే కంపేరిటివ్ టు అదర్ ఇండస్ట్రీస్ లైక్ కేరళలో అంజలి అమీర్ అని, షీఈ్ మై ఫ్రెండ్, తను మమ్ముట్టి గారితో హీరోయిన్గా చేస్తారు. తమిళనాడులో నమితా మారిముత్తు అని, షీఈ్ మై ఫ్రెండ్, తను నా కో పార్టిసిపేట్ ఇన్ మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా. తను కూడా మిస్ యూనివర్స్కి వెళ్ళింది. తను కూడా తమిళ్లో చాలా మూవీస్ చేసింది. తెలుగులో లీడ్ క్యారెక్టర్ చేసిన ఒక ట్రాన్స్ని చూపించండి, దేర్ ఇస్ నో ఆపర్చునిటీస్. ట్రాన్స్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా హీరోస్ ఆర్ రెడీ టు డూ, మెనీ హీరోస్ ఆర్ రెడీ టు డూ, హీరోయిన్స్ ఆర్ రెడీ టు డూ. దెన్ యూ కెన్ డూ. నేనేం చెయ్యొద్దు అనట్లేదు, మీరు చెయ్యండి, మాకు కూడా అవకాశం ఇవ్వండి, మీరు బ్రతకండి, మమ్మల్ని కూడా బ్రతకనివ్వండి. మీరే చేసుకొని మీరే చేసుకుంటే మేమేలా బ్రతకాలి? అదొక క్వశ్చన్ అయితే వెంటాడుతూ ఉంటుంది. హోప్ ఫర్ బెస్ట్, ఇంకేం చేంజ్ చేయలేము మనం దీన్ని. హోప్ ఫర్ బెస్ట్, టైం విల్ చేంజ్, అంటే కాలంతో పాటు మార్పు వస్తుందని హోప్తో ముందుకెళ్ళటం తప్ప ఏం చేయలేం. ఓకే, సో ఇట్లా ఆపర్చునిటీ లేకపోవడం వల్లే, ఒక ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా సెక్స్ వర్కర్స్ లాగా, బెగ్గర్స్ లాగా అవుతున్నారు అంటారా? మోస్ట్లీ 90%. ఓకే, అంటే నేను మొత్తం ట్రాన్స్ కమ్యూనిటీకే ఫేవర్గా మాట్లాడుతుంది అని నేను అన్నాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వల్గర్ బిహేవ్ చేసేవాళ్ళు, ఈజీ మనీకి అడక్ట్ అయిపోయి తప్పులు చేసేవాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారు. ఎవ్రీ జెండర్ దేర్ ఇస్ గుడ్ పీపుల్, బ్యాడ్ ఎక్కడైనా. అంటే నీకు జాబ్ ఇస్తాను చేసుకో అన్నా కూడా చేయడానికి రెడీగా లేని వాళ్ళు కొంతమంది ఉంటే, జాబ్ దొరకక చదువుకో, నాకు తెలిసిన వాళ్ళు ఫ్యూ పీపుల్ ఉన్నారండి. డిప్లొమా చేసి, బీఫార్మసీ చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, జాబుల కోసం వెతికి జాబ్ లేక, గత్యంతరం లేక కమ్యూనిటీలోకి వెళ్ళి భిక్షాటన చేస్తున్న వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది. ఎవరికి మాత్రం ఇష్టం ఉంటుందండి చిచ్చిచ్చి అన్నా కూడా చేతులు చాపి డబ్బులు అడుక్కోవటం? ఎవరికి ఇష్టం? పుట్టుకతో ఎవరు కూడా నేను బెగ్గర్ని అవుతాను, నేను సెక్స్ వర్కర్ని అవుతానని పుట్టుకతో ఎవరు అనుకోరు కదా. కాలం అలా మారుస్తుంది, పరిస్థితులు, సిచ్యువేషన్స్ అలా మారుస్తాయి. సొసైటీలో ఎదురు దెబ్బలు. ఇప్పుడు చూడండి, నాకంటే ఫ్యామిలీస్ కొంతమంది ట్రాన్స్జెండర్స్ కంటే తన బిడ్డ ట్రాన్స్ అని తెలియగానే 11 సంవత్సరాలు 12 సంవత్సరాలకి ఇంట్లో నుండి గెంటేస్తారు. తనకి భవిష్యత్తు ఏం కనిపిస్తుంది? కమ్యూనిటీలోకి వెళ్తారు, భిక్షాటన చేసుకోవాలి. అప్పుడు చదువు లేదు, ఎలా బ్రతకాలో బ్రతుకు తెరువు తెలియదు, ఫ్యామిలీ లేదు, ఏడ్చుకుంటా రోడ్డు పక్కన కూర్చొని కమ్యూనిటీ ఆదరిస్తే కమ్యూనిటీలోకి వెళ్తారు. మెనీ పీపుల్ని నేను, ఎందుకంటే ట్రాన్స్జెండర్స్ ఎన్జిఓలో వర్క్ చేశాను, త్రివేణి సమాజ్ వికాస్ కేంద్రంలో. అక్కడ నేను కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క భయంకరమైన బాధలు, గాథలు. కరెక్టివ్ రేప్స్ జరుగుతాయి వాళ్ళ మీద, అంటే రేప్ చేపిస్తే వాళ్ళ జెండర్ మారుతుందని, లైక్ ఇట్లా కరెక్టివ్. తల్లిదండ్రులు ఇంట్లో గెంటేసి ఫోటోకి దండేసి నా బిడ్డ చచ్చిపోయాడు అని, అంటే సొసైటీలో తన బిడ్డ ట్రాన్స్ అని చెప్పుకుంటే తల్లిదండ్రులు పరువు పోతుంది అలా చెప్పేవాళ్ళు. ఏదో కాలో చేయో తీసేసి మూలకేసి ఒక ముద్ద తిండి పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు.
అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు దయాహృదయులు ఏం చేస్తారంటే ఫోన్లో మాట్లాడతారు డబ్బుల కోసం. ట్రాన్స్జెండర్స్ వాళ్ళ డబ్బులు సంపాదిస్తారు కదా వీళ్ళు కొంచెం. అక్క పెళ్లి కుదిరింది, చెల్లి పెళ్లి కుదిరింది, అమ్మ డబ్బులు పంపి నువ్వు పెళ్ళికి రా మాకు, నువ్వు పెళ్ళికి వస్తే పెళ్ళి అంటే ఇంత హార్ట్లెస్ ఉంటుందా? ఉంటారండి, ఉంటారు. అలా ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళు బిహేవియర్ అనేది హార్ష్గా తయారవుతుంది. సినిమాలోనే ఉంటుంది అనుకున్నా, నిజంగా రియల్ లైఫ్ లో కూడా ఇలాగే ఉంటుంది. నిజంగా ఇలాగ ఉంటుంది. నేను కౌన్సిలింగ్ చేస్తాను చాలా మందికి. అక్క మాకు అమ్మతో మాట్లాడాలని ఉంది, నాన్నతో మాట్లాడాలని ఉంది, నీలాగా తల్లిదండ్రులతో అక్క చెల్లెలతో అన్నదమ్ములతో కలిసి ఉండాలని ఉంది అక్క, కానీ మాకు ఎమోషన్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఎవరు రానిరు, మా ఇంటికి రానిరు. ఊరు పేరు కూడా మర్చిపోయి బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కమ్యూనిటీలో ఉండి. తల్లిదండ్రులని, కుటుంబాన్ని, ఊరు వాడు అన్నీ మర్చిపోయి బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మన సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు వస్తుంది, కానీ ఒకప్పటి కాలంలో ఒక 20 years బ్యాక్ వెళ్తే తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ అది 1%, 99% లేదు. ఇప్పుడు ఒక 40% వరకు యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇప్పుడు 40% వస్తుంది, ఇప్పుడు వస్తుందండి. రీసెంట్గా నేను లాస్ట్ 3 months బ్యాక్ చూసా, తల్లిదండ్రుల దగ్గరుండి వాళ్ళ బిడ్డకి సర్జరీ చేయించి సేవలు చేసి జాబ్కి వెళ్ళి ఇంట్లోనే పెట్టుకొని కమ్యూనిటీలో పంపకుండా. ఐ ఫీల్ అది చూసి నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. అసలు నేను ఈ జనరేషన్లో పడితే ఇంకెంత బాగుంటుంది అనిపించింది. లైక్ అంటే నాకు తల్లిదండ్రుల యాక్సెప్టెన్స్ ఉంది, కానీ ఐ ఫేస్డ్ మెనీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాను. సర్జరీ అప్పుడు ఒంటరితనాన్ని అనుభవించాను. అమ్మ నాన్న లేక, పేరెంట్స్ సపోర్ట్ వేరు, పేరెంట్స్ సపోర్ట్ వేరు. అదే సర్జరీ అప్పుడు అమ్మ పక్కన ఉంటే ఎంత బాగుండేది. ఆ ఫీల్ వేరు కదా. ఇట్స్ ఏ మరో జన్మ కదా అనిపించింది. ఇంకా యాక్సెప్టెన్స్ రావాలి, ఆపర్చునిటీస్ రావాలి, ఈక్వాలిటీ రావాలి. మరి ఎప్పటికి వస్తుందో తెలియదు.